ప్రభుత్వంలో మనకు గుర్తింపు లేదు సార్. మనల్ని ఎవడూ గుర్తించలేదు సార్. మనల్ని హీనంగా చూస్తున్నారు సార్. మీరు కొద్దిగా గమనించండి సార్ అంటే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జెండా మోసిన జన సైనికులను, జెండా మోసిన జనసేన నాయకులను ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ వీడియో ద్వారా మీరే వినండి. తెలుగుదేశం ఎమ్మెల్యేలందరికీ ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రాలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు లేవు. నాకు మనుషులు లేకపోయినప్పుడు ఇది నా మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి అవ్వదు. గతంలో కూడా చాలా మంది వచ్చి వెళ్ళిపోయినప్పుడు నన్ను ఇలాంటి ఆమ్ ట్విస్టింగ్ ఉంటే నాకేం చెప్తారంటే మనం గొడవపడి ఎందుకు ఉండడం పార్టీ మీరు సంతోషం మీ దారులు మీరు చూసుకున్న అదే చూసుకుంటాను. వెరీ క్లియర్ అన్నమాట. తెలుగుదేశం ఎమ్మెల్యేలందరికీ ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రాలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు లేవు. నాకు మనుషులు లేకపోయినప్పుడు ఇది నా మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి అవ్వదు. గతంలో కూడా చాలా మంది వచ్చి వెళ్ళిపోయినప్పుడు నన్ను ఇలాంటి ఆమ్ ట్విస్టింగ్ ఉంటే నాకేం చెప్తారంటే మనం గొడవపడి ఎందుకు ఉండడం పార్టీ మీరు సంతోషం మీ దారులు మీరు చూసుకున్న అదే చూసుకుంటాను. వెరీ క్లియర్ అన్నమాట. చూశారుగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు. గతంలో కూడా చాలామంది వచ్చి వెళ్ళారు, ఇప్పుడు కూడా వచ్చి వెళుతుంటారు. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు పోతుంటారు. మీ దారి మీది, నా దారి నాది. ఉంటే ఉండండి, పోతే పోండి అని క్లియర్గా జెండా మోసిన జన సైనికులను ఇదే విధంగా ఆయన తీసిపారేస్తున్నాడు. ఒక పార్టీ నాయకుడిగా స్వతంత్రంగా పార్టీని నడపాల్సింది పోయి, నాయకత్వ లక్షణాలతో పార్టీలో తమ జన సైనికుల్ని నడిపించాల్సింది పోయి, ఒక నాయకుడిగా వాళ్ళ వెంట ఉండి వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి, ఒక నాయకుడిగా వాళ్ళకున్న బాధలు తీర్చాల్సింది పోయి, ప్రభుత్వంలో మాకు గుర్తింపు లేదు అన్నా కానీ మనం అడ్జస్ట్ చేసుకొని పోవాలి, మనం 15 సంవత్సరాలు వాళ్ళతో సంసారం చేయాలి, మనకు అంత తప్ప వేరే దారే లేదు, మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, నాకు మాత్రం మంచి పదవులు వస్తాయి, నా కుటుంబానికి పదవులు వస్తాయి, నన్ను నమ్ముకున్న నా క్వార్టరీకి కూడా పదవులు వస్తాయి, జన సైనికులు ఏమైపోతే ఏంటి, నా అభిమానులు ఏమైపోతే ఏంటి అనే రీతిలో ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడు. జన సైనికులు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఒక పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అని జెండా మోసిన జన సైనికుల్ని ఈరోజు నట్టేట ముంచుతున్నాడు. జన సైనికులకు, జనసేన నాయకులకు ఈరోజు కూటమి ప్రభుత్వంలో గుర్తింపు లేదు. వాళ్ళకి జెండా మోసిన జన సైనికులు ఈరోజు 175 నియోజకవర్గాలలో వాళ్ళకి గుర్తింపు ఉంటుందా? తమ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే టికెట్లు కానీ లేకపోతే ఇంకేదైనా పార్టీలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇలా మున్సిపాలిటీలలో ఇవన్నీ టికెట్లు ఏదైనా ఇస్తాడా అంటే అవన్నీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఈరోజు చంద్రబాబుకి నేను 15 సంవత్సరాలు నేను చంద్రబాబుతోనే ఉంటాను, చంద్రబాబుతోనే కలిసి ఉంటాను, మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, జనాలతో నాకు పని లేదు, నేనైతే ఎలాగోలా గెలిచేస్తాను, అది ఈవీఎంలతో గెలుస్తానా లేకపోతే ప్రజలేసే ఓట్లతో గెలుస్తానా అది మీకు అనవసరం, నేను ఖచ్చితంగా చంద్రబాబుతోనే ఉంటాను, మీ దారి మీరు చూసుకోండి, మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పోండి అని పవన్ కళ్యాణ్ తన మాటే శాసనంగా జన సైనికుల్ని నడి రోడ్డుపైకి వదిలేస్తున్నాడు.